ప్రభుత్వం తీసుకువచ్చిన హిల్ట్ పాలసీపై బీజేపీ బీఆర్ఎస్లు కూడబలుక్కుని మరీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకువచ్చే పాలసీలను ప్రతిపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని ఆక్షేపించారు. ఖాయిలా పడిన పరిశ్రమల భూములను వినియోగంలోకి తేవడంతో పాటు హైదరాబాద్ ప్రజలకు కాలుష్యం నుంచి ఉపశమనం కోసమే హిల్ట్ పాలసీ తెచ్చామని శ్రీధర్ బాబు వివరించారు. బీజేపీ వారి వ్యవహారం చూస్తా ఉంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై గుడ్డిగా వ్యతిరేకించే ఆలోచన చేస్తా ఉన్నట్టు కనబడతా ఉంది. ఓ పక్కన టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు మాట్లాడుకొని మంచి పాలసీలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఈ రోజు ఆడుతా ఉన్న నాటకం ఇది. మీరు మేము ఢిల్లీకి వెళ్దాం. ఈరోజు పరిశ్రమలు పరిసరాల ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్యం వలన హైదరాబాదు మరొక ఢిల్లీ కావద్దని ముందు చూపుతోనే ఒక విధానం తీసుకురావాలని శాస్త్రీయబద్ధంతో ఒక జీవోని తీసుకొచ్చడం జరిగింది. బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం, ఢిల్లీలో గాలి కాలుష్యంతో మీకు ఆ విధమైన పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు చేయాలని ఏదైనా ఉద్దేశం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఒక దూరదృష్టితో తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రభుత్వ పాలసీ విధానాలను అడ్డుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి పనిచేస్తా ఉన్నారు. ఏదైతే హిల్ట్ పాలసీకి సంబంధించిన జీవో వారి సొంత భూములకు సంబంధించిన అంశంలో కన్వర్షన్ ఫీజుని విధించడం జరిగింది. లీజ్ ల్యాండ్స్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన భూములపై వెసులుబాటు ఇవ్వలేదు. వారికి కూడా తెలిసి కూడా కావాలనే భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో ప్రకారం ప్రభుత్వ భూములు దారదత్తం చేయటం జరిగింది. ఈ రోజు మేము ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలకి ఈ పరిశ్రమలన్నిటిని కూడా పెరి అర్బన్ రీజన్ ఎకానమీలో పాత్రదారులను చేయాలనే ఒక ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవటం జరిగింది. పరిశ్రమల ఏర్పాటు చేసుకుంటామని ముందుకొస్తున్న వారికి భూమి కేటాయింపు జరుగుతుంది.